హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రియాక్ట్ ప్లేలిస్ట్‌లో భాగంగా మనకి నెక్స్ట్ మన కాన్సెప్ట్ ఏంటంటే రియాక్ట్ ఫార్మ్స్. ఇంతకుముందు మనకి ఏపీఐ హ్యాండ్లింగ్ అనేది అయిపోయింది కదా! ఈ యొక్క వీడియోలో మనము ఈరోజు రియాక్ట్ ఫార్మ్స్ గురించి నేర్చుకుందాము. అసలు రియాక్ట్ ఫార్మ్స్ అంటే ఏంటి? దీని యొక్క యూజెస్ ఏంటి చూసినట్టయితే ఫార్మ్స్ ఇన్ రియాక్ట్ ఆర్ యూజ్డ్ టు కలెక్ట్ యూజర్ ఇన్పుట్. అన్లైక్ రెగ్యులర్ హెచ్టీఎంఎల్ ఫార్మ్స్, రియాక్ట్ హ్యాండిల్స్ ఫార్మ్ ఎలిమెంట్స్ through components state to make them dynamic and interactive. Let's explore various control, uncontrolled and optimized form handling techniques. ఫార్మ్స్ అనేవి రియాక్ట్లో మనకు ఎలాగైతే హెచ్టీఎంఎల్ ఫార్మ్స్ ఉంటాయో అనేక ఇతర మనం ఆ టెక్నాలజీలో ఎలా అయితే ఫార్మ్స్ ఉంటాయో రెగ్యులర్ ఫార్మ్స్, హెచ్టీఎంఎల్ ఫార్మ్స్ అలానే ఉంటాయి ఇక్కడ కూడా. కాకపోతే రియాక్ట్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఫార్మ్ ఎలిమెంట్స్ని త్రూ స్టేట్ ద్వారా ఇక్కడ హ్యాండిల్ చేస్తుంది. అక్కడ డైరెక్ట్ మనం హ్యాండిల్ చేస్తాము. ఇక్కడ ఏం చేస్తుంది రియాక్ట్ త్రూ స్టేట్స్ ద్వారా ఇది హ్యాండిల్ చేస్తుంది అనమాట. హ్యాండిల్ చేస్తే డైనమిక్గా దీని యొక్క బిహేవియర్ని చేంజ్ చేస్తూ ఇంటరాక్టివ్ డైనమిక్ బిహేవియర్ చేస్తుంది అనమాట ఫార్మ్స్. మన హెచ్టీఎంఎల్లో జావాస్క్రిప్ట్ ఎలా యూజ్ చేస్తామో ఇక్కడ త్రూ స్టేట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. స్టేట్ అనే కాన్సెప్ట్లో మీరు స్టేట్ అంటే ఏం నేర్చుకున్నారు, స్టేట్, స్టేట్ అన్ని కూడా. అయితే ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ మనకి కంపోనెంట్స్ ఉంటాయి ఫార్మ్స్ లోపల. ఒకటి కంట్రోల్ అని చెప్పేసి, రెండు అన్కంట్రోల్ అని చెప్పేసి 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయి అనమాట. కంట్రోల్స్ ఏంటి, అన్కంట్రోల్స్ అని చెప్పేసి. కంట్రోల్స్ అంటే మనకి ముఖ్యంగా రియాక్ట్ స్టేట్ని యూజ్ చేసి మనము ఫామ్ని హ్యాండిల్ చేస్తే దాన్ని కంట్రోల్ కంపోనెంట్స్ అని చెప్పేసి అంటారు. రియాక్ట్లో ఈ స్టేట్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, స్టేట్. దీని ద్వారా మనము ఫామ్లోని ఎలిమెంట్స్ని మనం హ్యాండిల్ చేస్తే దాన్ని కంట్రోల్ కంపోనెంట్స్ అంటారు. ఇక్కడ మనము ఫస్ట్ అన్కంట్రోల్ అంటే వితౌట్ స్టేట్ అనమాట. వితౌట్ రియాక్ట్ స్టేట్ మనము హ్యాండిల్ చేస్తే దాన్ని ఏమంటారంటే అన్కంట్రోల్ అంటారు అనమాట. అయితే ఇక్కడ త్రూ స్టేట్ అంటే రియాక్ట్ హ్యాండిల్ చేస్తుంది మొత్తం. ఇక్కడ ఫార్మ్స్ జావాస్ ఇక్కడ హెచ్టీఎంఎల్ ఫార్మ్స్ అన్నింటిని కూడా ఇక్కడ రియాక్ట్ అనేది హ్యాండిల్ చేస్తుంది. రియాక్ట్ కంట్రోల్ చేస్తుంది అనమాట ఫామ్ ఎలిమెంట్స్ని, ఫామ్ని మొత్తాన్ని కూడా. మనం ఇక్కడ చూసినట్టయితే ఒక వై యూజ్ కంట్రోల్ కంపోనెంట్స్ అంటే ఫామ్ వాల్యూస్ ఆర్ ఆల్వేస్ ఇన్ సింక్ విత్ రియాక్ట్ స్టేట్లోనే మనకి ఏదైనా సరే డైనమిక్గా చేయాలి, డేటా అనేది డైనమిక్గా అప్డేట్ అవ్వాలి అంటే స్టేటే. కాబట్టి ఈ ఫామ్స్ కూడా మనకు డైనమిక్గా డేటా అనేది మనకి సబ్మిట్ అవ్వాలి. ప్లస్ మనం కాల్ చేస్తుంటాము, సబ్మిట్ చేస్తుంటాం, గెట్ చేస్తుంటాం కాబట్టి ఫామ్ డేటాని. అందుకని ఇక్కడ స్టేట్ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈజియర్ టు వ్యాలిడేట్, రీసెట్ ఆర్ మోడిఫై ఫామ్ డేటా. ఇక్కడ వ్యాలిడేట్ చేయడం కానివ్వండి, ఎందుకంటే ఎర్రర్స్ మనకి కరెక్ట్ డేటా మంచి అంటే రాంగ్ డేటా కాకుండా కరెక్ట్ డేటా అనేది యూజర్ డేటా అనేది మనకు కావాలి. కాబట్టి ఇక్కడ వ్యాలిడేట్ చేయడం, రీసెట్ చేయడం, మోడిఫై చేయడం కూడా ఇక్కడ త్రూ స్టేట్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. యూజ్ఫుల్ ఫర్ డైనమిక్ ఫామ్ అప్డేట్స్. మనకి అప్డేట్స్ అనేవి రియాక్ట్ అంటేనే ఇక్కడ డైనమిక్గా మనం ఏం చేయాలన్నా రియాక్ట్ స్టేట్ చేయాలన్నమాట. ఇన్పుట్ వాల్యూస్ కంట్రోల్డ్ బై ద స్టేట్. ఇక్కడ ఏదైతే మనం ఫామ్స్లో వాడుతున్నామో ఎలిమెంట్స్ అది ఇన్పుట్ ఎలిమెంట్స్ ఏదైతే వాడుతున్నామో వాటి యొక్క వాల్యూ అనేది ఇక్కడ వాల్యూని ఎవరు కంట్రోల్ చేస్తారు, స్టేట్ కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇక్కడ యాన్ చేంజ్ అని చెప్పేసి ఒక హ్యాండర్ ఉంటుంది. అంటే ఇన్పుట్ వాల్యూస్ని దాన్ని హ్యాండిల్ చేయడానికి ఏం చేస్తుంది అంటే చేంజ్ చేయడానికి, అప్డేట్ చేయడానికి మనము యాన్ చేంజ్ అనే ఒక హ్యాండర్ వాడతాం అనమాట. ఇది ఒక ఈవెంట్ అనమాట. మనం ఎలాగైతే ఈవెంట్స్లో వాడతామో ఇక్కడ కూడా యాన్ చేంజ్ చెప్పేసి హ్యాండర్ త్రూ ఈవెంట్ ద్వారా మనము ఇక్కడ స్టేట్ని అప్డేట్ చేస్తాం. ఈ యొక్క ఫామ్ ఎలిమెంట్స్ యొక్క స్టేట్ని అప్డేట్ చేస్తుంటాం. ఆన్ ఫామ్ సబ్మిషన్ ద డేటా ఈజ్ ప్రాసెస్డ్ త్రూ హ్యాండిల్ సబ్మిట్. ఇక్కడ ఫామ్ సబ్మిట్ కూడా అంతే. మనం ఫామ్లో మొత్తం డేటా మొత్తం రాస్తాం, ఎలిమెంట్స్ తీసుకుంటాం కాబట్టి ఇన్పుట్ ఎలిమెంట్స్ వాటిని ఫామ్ సబ్మిషన్ ద్వారా మనము డేటాని ఏం చేస్తాము సర్వర్కి సెండ్ చేయడం జరుగుతుంది. ఇది స్టేట్ నుంచి అన్నీ కూడా స్టేట్ నుంచి చేస్తాం. ఇక్కడ మనకి రియాక్ట్లో అన్నీ కూడా స్టేట్ నుంచి చేస్తాం కాబట్టి ఇది స్టేట్ దీన్ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి కంట్రోల్ కంపోనెంట్స్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనము కంట్రోల్ కంపోనెంట్స్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాము. ఫస్ట్ నేను స్టేట్ తీసుకున్నాను. తర్వాత ఏం చేసుకున్నాను, ఫస్ట్ యూజర్ నేమ్ స్టేట్ తీసుకున్నాను. సెట్ యూజర్ నేమ్ యూజ్ స్టేట్. ఇది ఇక్కడ యూజ్ స్టేట్ వాడు ఫస్ట్ మనకి ఏముంటుంది, యూజర్ నేమ్ అనేది ఫస్ట్ మనకి ఈ ఫామ్ అనేది ఎలా ఉంటుంది, ఫస్ట్ మనకి ఎంటీ ఉంటుంది కదా, ఎంటీ ఉంటుంది మనకి. ఫామ్ ఒకటి ఏం చేశాను నేను, లాగిన్ ఫామ్, యూజర్ నేమ్, ఈమెయిల్. ఇక్కడ ఎంటీ ఉంటుంది మనకి. ఫస్ట్ మనకి ఎంటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎంటీ తీసుకున్నాం అనమాట. యూజర్ నేమ్ ఎంటీ పెట్టాము. తర్వాత ఈమెయిల్ ఫీల్డ్ తీసుకున్నాము. ఈమెయిల్ కూడా ఒక స్టేట్ తీసుకున్నాము. ఇది కూడా ఎంటీ ఉంది. ఫస్ట్ మనకి ఎంటీ వాల్యూ, ఇనిషియల్ వాల్యూ ఏం లేదనమాట. ఇక్కడ 0 ఎంటీ అనమాట. ఇక్కడ మనం ఏం చేసామంటే ఫామ్ ఒకటి తీసుకున్నాము. దానికి ఆన్ సబ్మిట్, హ్యాండిల్ సబ్మిట్ అని చెప్పి ఒక ఫంక్షన్ రాసాము. ఒక ఫంక్షన్ ఇది హ్యాండిల్ సబ్మిట్ అని చెప్పేసి. ఎందుకంటే ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు మనకి
ఇక్కడ ఫార్మ్ అనేది ఈ యొక్క హ్యాండిల్ సబ్మిట్‌లో చేస్తాం అనమాట ఫంక్షన్‌లో. ఇక్కడ ఫంక్షన్ తీసుకున్నాము. ఈ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ అని చెప్పేసి మెథడ్ అనమాట మనకి జావా స్క్రిప్ట్‌లో. ఇది ఎందుకు వాడతారంటే మనము డిఫాల్ట్‌గా మనము ఫార్మ్ సబ్మిట్ అవ్వకూడదు. ఎప్పుడైనా సరే మనం ఒక ఫార్మ్ తయారు చేసి మనం సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే డేటా ఉన్నా అందులో ఇన్సర్ట్ చేసినా చెప్పిన డేటా అనేది మనం సబ్మిట్ చేయగానే ఏమొచ్చి ఫార్మ్ అనేది సబ్మిట్ అయిపోతది ఆటోమేటిక్‌గా ఎర్రర్ అనేది మనకి. అంటే ఎర్రర్ ఒక రకంగా అది ఎర్రర్ అనమాట. ఫార్మ్ ప్రివెంట్ అది ఆటోమేటిక్‌గా సబ్మిట్ అవుద్దనమాట మనకి. ఈ యొక్క ఫార్మ్స్ ఎంప్టీగా ఉన్నా సరే ఇక సబ్మిట్ అవుద్దనమాట. సబ్మిట్ అవ్వకుండా ఎంప్టీగా మనకు డేటా ఉంటేనే దాని యొక్క డిఫాల్ట్ బిహేవియర్‌ని మనము ఆపటం కోసము ఈ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ అని చెప్పేసి ఈ మెథడ్‌ని జావాస్క్రిప్ట్ మెథడ్‌ని వాడతాము. ఇది వాడటం వల్ల ఏమవుతుందంటే మనకి ఫార్మ్ అనేది ఎంప్టీ అనేది సబ్మిట్ అవుతుంది. చూడండి ఎంప్టీ కొడుతున్నాను నేను సబ్మిట్ అవ్వట్లేదనమాట ఇక్కడ. ఇదనమాట. ఆ తర్వాత మనం ఏం చేసాము యూజర్ నేమ్ ఇక్కడ తీసుకున్నాం. యూజర్ నేమ్ అని ఈమెయిల్ తీసుకున్నాం కదా! 2 ఫీల్డ్స్ ఇక్కడ 2 ఫీల్డ్స్ పెట్టేసాము. ఇదొక యూజర్ నేమ్ ఫీల్డ్. ఇదొక ఈమెయిల్ ఫీల్డ్ తీసుకున్నాము. యూజర్ నేమ్‌లో మనం ఏం చేసాము టైప్ టెక్స్ట్ ఐడీ ఒకటి రాసాము. నేమ్ రాసాము. యూజర్ నేమ్ అని చెప్పేసి వాల్యూ అనేది ఇక్కడ మనకి స్టేట్ ద్వారా మనం అప్డేట్ చేస్తాం. వాల్యూని స్టేట్ ద్వారా మనం కంట్రోల్ చేస్తాం కాబట్టి ఈ స్టేట్ ఏదైతే ఉందో యూజర్ నేమ్ అనే స్టేట్ తీసుకున్నాం కదా! యూజర్ నేమ్ స్టేట్‌ని మనం ఏం చేసాము ఇక్కడ వాల్యూ లోపల తీసుకున్నాము. డైనమిక్ కాబట్టి ఇది స్టేట్ ద్వారా మనం కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి. ఆ తర్వాత రెండోది ఏంటంటే ఫస్ట్‌ది ఇదనమాట. వాల్యూ అనేది మనము స్టేట్ ద్వారా మనం కంట్రోల్ చేస్తాం. రెండోది ఏంటంటే ఆన్ చేంజింగ్ మెథడ్. ఆన్ చేంజింగ్ మెథడ్ ద్వారా ఏం చేస్తాం స్టేట్‌ని అప్డేట్ చేస్తాం. ఇది యూజర్ నేమ్ అనేది స్టేట్ ఇక్కడ మనకి స్టేట్ కనిపిస్తుంది కదా! ఇక్కడ ఏం చేస్తున్నాము ఇక్కడ ఆన్ చేంజ్ హ్యాండల్‌లో ఏం చేస్తున్నాం సెట్ యూజర్ నేమ్‌లో మనము దాని యొక్క డేటాని దాని యొక్క వాల్యూని మనం తీసుకుంటున్నాం. అప్డేట్ చేస్తున్నామన్నమాట. దాని వాల్యూని ఇక్కడ ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. ఈ అంటే ఈవెంట్ అనమాట. దీని యొక్క టార్గెట్ వాల్యూ ఇది వాల్యూ కదా! ఈ వాల్యూని మనం ఏం చేస్తున్నాము సెట్ యూజర్ ఈ యొక్క మెథడ్ ద్వారా సెట్ యూజర్ నేమ్ అనే అప్డేటెడ్ స్టేట్ ద్వారా మనము దీన్ని చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఆన్ చేంజ్‌లో ఇలా రాయాలి. వాల్యూ ఇలా ఈ 2 ఇంపార్టెంట్ అనమాట మనకి ఫార్మ్ రాయాలంటే. ఫస్ట్ వాల్యూలో స్టేట్ ఇనిషియల్ స్టేట్ ఆన్ చేంజ్‌లో సెట్ అనమాట. ఇది 2 తీసుకోవాలి. ఈవెంట్ యొక్క వాల్యూని మనం టార్గెట్ చేసి ఇక్కడ తీసుకుంటున్నాం కాబట్టి చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఈ 2 ఇంపార్టెంట్. ప్లేస్ హోల్డర్ క్లాసెస్ ఇవన్నీ రిక్వైర్డ్ అనేది ఇవన్నీ కామన్ అనమాట. మీకు తెలిసిందే ఇవన్నీ. ఈమెయిల్ కూడా సేమ్ వాల్యూలో ఈమెయిల్ స్టేట్ తీసుకున్నాం మనం ఇక్కడ స్టేట్ ఈమెయిల్ తీసుకున్నాం కదా! ఈమెయిల్ తీసుకున్నాము వాల్యూలో. ఆన్ చేంజ్‌లో ఏం చేస్తున్నాము సెట్ ఈమెయిల్ ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ కూడా టార్గెట్ చేస్తున్నాము. ఈ 2 ఫార్మ్ తీసుకున్నాము. బటన్ తీసుకున్నాం. బటన్ టైప్ ఈజ్ ఈక్వల్ సబ్మిట్ అని రాసాము. ఇక మనకి దీనికి ఆన్ చేంజ్ రాయక్కర్లా. ఇక్కడ సబ్మిట్ రాయక్కర్లా. ఎందుకంటే డైరెక్ట్ మనం ఫార్మ్‌కి రాసాము ఇక్కడ. ఫార్మ్‌కి ఏం రాసాము డైరెక్ట్‌గా ఫార్మ్ ట్యాగ్‌కి ఆన్ చేంజ్ అని చెప్పేసి హ్యాండిల్ సబ్మిట్ రాసాము. కాబట్టి ఇక్కడ డైరెక్ట్‌గా ఆ హ్యాండిల్ సబ్మిట్ ఫంక్షన్ రాసాము. ఎప్పుడైతే మనం ఇది సబ్మిట్ చేసామో అప్పుడు ఏమవుతుంది అలర్ట్‌లో నేను చూపిస్తాను. అలర్ట్‌లో ఏం చూపిస్తున్నా యూజర్ నేమ్‌లో యూజర్ నేమ్ చూపిస్తున్నా. ఈమెయిల్ చూపిస్తున్నా డైనమిక్ వాల్యూస్‌ని. ఇలాగ నేను ఈ కోడ్ అనేది ఇక్కడ రాయడం జరిగింది. ఈ యొక్క ఎక్స్‌పోర్ట్ చేశాను కంపోనెంట్స్ ఎక్స్‌పోర్ట్ చేసి ఎక్కడ నేను ఇన్సర్ట్ చేశాను దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇక్కడ లాగిన్ పేజ్‌లో నేను ఏం చేశాను దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ చేసి చెప్పేసి ఇక్కడ రాసుకున్నాను. ఇప్పుడు దీన్ని రన్ చేశాను. రన్ చేసిన తర్వాత మనకి ఈ యూఐ అనేది ఇలా వచ్చింది. ఇక్కడ నేను ఏం చేస్తాను ఎంప్టీ కొడితే మనకి ఏమవుతుంది ఆటోమేటిక్‌గా ఎంప్టీ కొడితే పోవట్లేదు. ఎందుకంటే ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ రాసాం మనం. ఒకవేళ ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ అనే మెథడ్ అనేది ఇక్కడ లేకపోతే మనకి ఏమవుతుంది అనేది చూద్దాం ఇక్కడ. నేను ఈవెంట్ డాట్ ప్రివెంట్ దీన్ని ఏం చేశాను తీసేసాను అనమాట. చూడండి నేను లాగిన్ క్లిక్ చేశాను. మనకి వెళ్ళాలా ఫామ్ అనేది వెళ్ళాలా కానీ వెళ్ళలేదు. ఎందుకంటే ఓకే. మనం రిక్వైర్డ్ రాసాం కాబట్టి ఇక్కడ వాలిడేట్ చేసాం కాబట్టి వెళ్ళట్లేదు అనమాట. వాలిడేట్ అక్కడ చేయకపోతే మనం వాలిడేషన్ రాసాము అక్కడ డైరెక్ట్‌గా డిఫాల్ట్ HTML5 డిఫాల్ట్ వాలిడేషన్ రిక్వైర్డ్ అని చెప్పి రాసాము. ఇది రాయకపోతే అది ఆటోమేటిక్‌గా వెళ్ళిపోద్దనమాట. అందుకని వెళ్ళట్లేదు. ఇప్పుడు దీంట్లో నేను డేటా నింపుతున్నా SSTech ల్యాబ్స్ అని చెప్పేసి రాసాను. ఈమెయిల్ కూడా SSTech ల్యాబ్స్ 2 రాసాను. లాగిన్ కొట్టాను. ఏమైంది ఆటోమేటిక్‌గా మనకి అలర్ట్‌లో మనం చూపించాం కదా! యూజర్ నేమ్, ఈమెయిల్ ఫీల్డ్ ఈ 2 చూపించాం. అంటే డేటా అనేది ఇక్కడ సబ్మిట్ అయిపోయింది. డేటా అనేది సబ్మిట్ అయిపోవడం జరిగిందనమాట. ఇది సబ్మిట్ అవ్వకపోతే మనకి ఎర్రర్ వచ్చేది. కానీ సబ్మిట్ అయిందనమాట ఇక్కడ. సబ్మిట్ అవ్వడం వల్ల దీన్ని ఏమంటారంటే ఇక్కడ మన ఈ స్టేట్స్ త్రూ మనము డేటాని కంట్రోల్ చేస్తున్నాము. ఇన్పుట్ ఎలిమెంట్స్‌ని అంటే ఫార్మ్ ఎలిమెంట్స్‌ని ఈ స్టేట్స్ ద్వారా మనము ఏం చేస్తున్నాము కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి ఇది అంటే స్టేట్ కంట్రోల్ చేస్తుంటే అర్థం ఏంటి ఇది రియాక్ట్ కంట్రోల్ చేస్తుంది. స్టేట్ చేస్తుంటే రియాక్ట్ చేస్తుందంట. అందుకనే వీటిని కంట్రోల్ కంపోనెంట్స్ అని చెప్పేసి అంటారు. ఇది కంట్రోల్ కంపోనెంట్‌కి చాలా మంచి ఉదాహరణ అనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్.